హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే నథింగ్ బట్ రేపు 10వ తారీఖు మన ముందుకు OnePlus కంపెనీ మరొక వాళ్ళ తరఫున అంటే వాళ్ళ దృష్టిలో వచ్చేటప్పటికే ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్, కానీ మన దృష్టిలో వచ్చేటప్పటికే ఇది మిడ్ రేంజ్ ప్రీమియం దాకా వెళ్ళడం జరుగుతుంది. అసలు దీన్ని మన ముందుకు తీసుకొని రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంది? నిజంగానే ఇది సక్సెస్ అవుతుందా? సో దీన్ని అసలు ఏ ఉద్దేశంతో మన ఇండియాలోకి తీసుకొని రావడం జరుగుతుందో పాటు దీని ప్రైస్ ట్యాగ్ ఎంత ఉండొచ్చు, అలాగే దీన్ని ఆ ప్రైస్ ట్యాగ్ కొనొచ్చా, లేదా దీనికి ఆల్టర్నేటివ్ మనకి ఏ మొబైల్ ఫోన్స్ ఉన్నాయనే దాని గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను. అదేంటి ఇంకా ఫోనే లాంచ్ కాలేదు, వీడు అన్ని డీటెయిల్స్ చెప్తున్నారు అనుకుంటున్నారా? సో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మ్డ్ స్పెక్స్ అయితే మన ముందుకు వచ్చేసినాయి. ఇవే స్పెక్స్ తోటి మీకు రేపు ఈ మొబైల్ ఫోన్ అయితే రావడం జరుగుతుంది, ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ సెగ్మెంట్లో కూడా. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ వీడియోని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మొదటిగా దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా ప్రాసెసర్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 755G ప్రాసెసర్తో మనకి దీన్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. బేసిక్గా దీని పేరు వచ్చేటప్పటికి OnePlus Nord CE. సో CE అంటే కోర్ ఎడిషన్ అనేటువంటి పేరుతో దీన్ని వీళ్ళు ప్రొనౌన్స్ చేయబోతున్నారు. ప్రీవియస్లో ఉన్నటువంటి OnePlus Nord ఏదైతే ఉందో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765 ప్రాసెసర్తో మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు దీనికి కొంచెం డౌన్ గ్రేడెడ్ ప్రాసెసర్ని మన ముందు తీసుకొస్తున్నారు కాబట్టి మనం ప్రైస్ కూడా లిటిల్ బిట్, పెద్దగా ఏం కాదు, లిటిల్ బిట్ తక్కువ దీనిలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మంచి విషయం ఏంటి అంటే దీంట్లో మనకి 5Gని తీసుకొని రాబోతున్నారు. కానీ మరొకటి కూడా మనం ఆలోచించాలి, దీంట్లో ఎన్ని బ్యాండ్స్ మన ముందు తీసుకొస్తారు అనే దాని గురించి. సో నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని యూస్ చేయబోతున్నారు, విచ్ కమ్స్ విత్ UFS 2.1 స్టోరేజ్. బేస్ వేరియంట్ నా ఉద్దేశం ప్రకారం 6GB, అలాగే మనకి 64GB స్టోరేజ్ నుంచి స్టార్ట్ చేసుకొని మీకు 256GB దాకా స్టోరేజ్ మెమరీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆబ్వియస్గా మీరు మెమరీ కార్డ్ సహాయంతో 512GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో ఇక దీంట్లో మనకి నెక్స్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ సూపర్ AMOLED స్క్రీన్ వాడతారా లేదా నార్మల్ LED స్క్రీన్ వాడతారా అనేది మాత్రం, అంటే AMOLED స్క్రీన్ వాడతారా అనేది మాత్రం స్టిల్ మనమైతే లాంచ్ దాకా వెయిట్ చేయాల్సిందే. కానీ ఇది వచ్చేటప్పటికి మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో రావటం మరొక విశేషం. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెచ్చారంటే ఈ బడ్జెట్లో నిజంగా గ్రేట్. సో మరి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లేకుండా మనకి సైడ్ మౌంటర్ ఇస్తారా, రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. సో దీనికోసం రేపు 10వ తారీఖు దాకా అయితే వెయిట్ చేయాలి. ఈ కొద్ది పాయింట్సే. అండ్ దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 30T వాట్స్కి సంబంధించినటువంటి ర్యాప్ ఛార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ను కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారని ఒక రూమర్ అయితే ఉంది. హైఫై ఆడియో సర్టిఫైజేషన్తో పాటు మనకి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవే కాదు, దీంట్లో వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉండవు. సో ఇది కూడా ఒకసారి అయితే గుర్తుపెట్టుకోగలరు. సో ఎందుకంటే ఇవాళ రేపు మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా మనకి ఇంతకన్నా తక్కువ బడ్జెట్లోనే మనకి ఈ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్లైడర్ బటన్, వీళ్ళకి సంబంధించినటువంటి సిగ్నేచర్ బటన్ని కూడా వీళ్ళైతే రిమూవ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ నార్డ్లోనే ఇవ్వలేదు, సో దీంట్లో ఇస్తారని మనం ఎలా అనుకుంటాం. దీంట్లో మనకి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ కూడా తీసుకొని రావడం మరొక విశేషం. ఇక దీంట్లో సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 12 ఆక్సిజన్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్తో మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఫ్యూచర్ వచ్చేటువంటి మరొక 2 అప్డేట్స్కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో రేర్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 64 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి ఓమ్ని విజన్ సెన్సార్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. మరొక 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది వచ్చేటప్పటికి మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం మరొక 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో పోర్ట్రేట్ లేదా బొకే షాట్స్ కోసం యూజ్ చేస్తే, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందుకు రావటం మరొక విశేషం. ప్రీవియస్లీ OnePlus Nord యూజర్స్ అందరూ కూడా రీసెంట్గా కూడా నేను చాలా ఫోరమ్స్లో కంప్లైంట్స్ అయితే చూశాను. సో వీళ్ళు ఇచ్చినటువంటి అప్డేట్స్ ద్వారా వీటి కెమెరా యొక్క క్వాలిటీని డౌన్గ్రేడ్ చేస్తున్నారు అని చెప్పి. సో మరి వీళ్ళు కావాలని చేస్తున్నారా లేదన్నట్లయితే దానిలో ఉన్న బగ్స్ వల్ల అలా అవుతుందా అనేది మాత్రం ఇంకా మనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొత్త మొబైల్ ఫోన్స్ వస్తాయి కాబట్టి వాటి సేల్ కావాలి కాబట్టి, సో పాత మొబైల్ ఫోన్ క్వాలిటీ తగ్గించడం అనేది ఇది ఇప్పుడుది కాదు, ఆల్మోస్ట్ యాపిల్లోనే మనం ఇలాంటి చీప్ ట్రిక్స్ని అయితే చూస్తున్నాం కాబట్టి మేబీ అదే దాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నా ఆశ్చర్యపడాల్సి లేదు. ఏదేమైనా కానీ నన్ను అడిగితే ఒకప్పుడు OnePlus కిల్లర్ ఫ్లాగ్షిప్ అయ్యేది, ఇప్పుడు OnePlus నో మోర్ కిల్లర్ ఫ్లాగ్షిప్ అని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీని ప్రైసింగ్ గురించి కూడా నేను మీకు చెప్పాను కదా, 22 నుంచి 23 వేల రూపాయల బేస్ వేరియంట్ 664 తీసుకొచ్చే అవకాశం ఉంది. 6 128
రూపాయలు. కానీ రూపాయల్లో మీకు ఆల్మోస్ట్ అక్కడ చాలా ఫ్యూచర్సే ఉండడం జరిగింది. సో నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా OnePlus అయితే వీటిని ఈ ధోరణి అయితే కంప్లీట్లీ చేంజ్ చేసుకుంటేనే కంపెనీ అయితే సస్టైన్ కాగలదు. కేవలం వీళ్ళ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి పేరుతోనే ఇది క్లిక్ అవ్వడం అయితే జరుగుతుంది. కానీ నన్ను అడిగితే కనుక ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ పక్కకు పెట్టారంటే ఇవాళ రేపు ప్రైస్కే పెద్దపీట వేస్తున్నారు ప్రతి ఒక్క యూజర్స్ కూడా. అవునా కదా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఎందుకంటే అలా వచ్చిన కంపెనీయే ఐకు కావచ్చు. ఐకు అంటే చాలామందికి తెలియదు, కానీ దాని సేల్స్ కూడా చాలా బాగున్నాయి కంపేర్డ్ టు ద లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే. ఈవెన్ రెడ్మీ కావచ్చు, పోకో కావచ్చు, ఇవన్నీ కూడా ఇలా వచ్చిన కంపెనీసే. అంతదాకెందుకు వీళ్ళ OnePlus కంపెనీ కూడా ఇలా వచ్చింది. కానీ వాళ్ళకున్న బేసిక్ ప్రిన్సిపల్ని అయితే వీళ్ళు మర్చిపోతున్నారనే నా అభిప్రాయం. దీంట్లో మనకి OnePlusకి సంబంధించినటువంటి సిగ్నేచర్ బటన్, అదేనండి స్లైడర్ బటన్ ఉంటుంది చూసారా, సో అది కూడా ఉండదు. OnePlus నాడ్లోనే తీసేశారు. సో దీంట్లో ఇస్తారని నమ్మకం అయితే లేదు. సో అది కూడా మనకి టోటల్లీ రిమూవ్ చేయడం అయితే జరిగింది. సో ఇవి బేసిక్గా దీనికి సంబంధించినటువంటి స్పెక్స్. ఇక కలర్స్ అలాగే వేరియంట్స్ అంటారా, సో లాంచ్ దాకా అయితే మనం వెయిట్ చేద్దాం. బేసిక్గా అసలు ఈ మొబైల్ ఫోన్ని మన ముందు తీసుకొని రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, OnePlus ఒకప్పుడు మీరు చూసారంటే OnePlus 1, OnePlus 2 ఈ మొబైల్ ఫోన్స్ చూసారు అన్నట్లయితే ప్రీమియం ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్ని కిల్లర్ ప్రైస్లో వీళ్ళు మన ముందు తీసుకొని వచ్చేవాళ్ళు. అంటే స్పెక్స్ ఏమో ప్రీమియం ఫ్లాగ్షిప్, ప్రైస్ ఏమో ఆల్మోస్ట్ దానికి సగంగా. సో ఎప్పుడైతే OnePlus 7T సిరీస్ వచ్చిందో లేదా OnePlus 8 సిరీస్ వచ్చిందో ఆల్మోస్ట్ ఈ కిల్లర్ ప్రైజింగ్ అయితే వీళ్ళు తీసుకొని రావట్లేదు. సో దీనికి మంచి ఉదాహరణ 8కి సంబంధించినటువంటి ప్రైజింగ్, అలాగే 9కి సంబంధించినటువంటి ప్రైజింగ్. సో 9లో మీకు వచ్చేటప్పటికి ఏకంగా వీళ్ళు 70,000 రూపాయలు క్రాస్ చేసిపోయింది. అలాగే OnePlus 9 వచ్చేటప్పటికి సుమారుగా 60,000 రూపాయలు. కాకపోతే కంటి తుడుపు చర్యగా వీళ్ళు మన ముందుకి OnePlus 9R తీసుకొచ్చారు. దానికంటే లిటిల్ కొంచెం లో స్పెక్స్ పరంగా, కానీ ఆ ప్రైజింగ్ సెగ్మెంట్కి కూడా OnePlus 9R ఏదైతే ఉందో ప్రైస్ ఎక్కువనే నా అభిప్రాయం. ఇకపోతే వీళ్ళు వచ్చేటప్పటికే మేము మిడ్ రేంజ్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి యూజర్స్ను కూడా కవర్ చేయాలన్న ఉద్దేశంతో ప్రీవియస్లీ OnePlus నాడ్ని మన ముందు తీసుకొచ్చారు. కానీ దీంట్లో వీళ్ళు తెలివిగా 6+64GB వేరియంట్ అయితే తేలేదు. సో బేస్ వేరియంట్ అక్కడ 128GB వెళ్ళాలి, అక్కడ ఇది వచ్చేటప్పటికి మీకు 28,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. మేబీ అదే స్ట్రాటజీని ఇందులో కూడా కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికి నా ఉద్దేశం ప్రకారం బేస్ వేరియంట్ 664ని మన ముందు తీసుకొస్తే 22,000-23,000 రూపాయల్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో యాజ్ యూజువల్ మనకి నాడ్లో చేసినట్లుగానే దీంట్లో బేస్ వేరియంట్ని తీసేసి హై ఎండ్ వేరియంట్ని 25,000 రూపాయలకి వీళ్ళు అమ్ముకున్నా కానీ ఆశ్చర్యపడాల్సి విషయం లేదంటే 128GB వేరియంట్ విషయం నేను చెప్తున్నాను. ఇక దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ రేపు జూన్ 10వ తారీఖు. ఫస్ట్ సేల్ డేట్ అది కూడా ఓపెన్ సేల్లోకి తీసుకొస్తున్నాం అని అంటున్నారు జూన్ 16 నుంచి అని అంటేనే సో వీళ్ళ ప్రైస్ మీద నాకైతే అంత కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇక వీళ్ళ దృష్టిలో వచ్చేటప్పటికి ఇది మిడ్ రేంజ్, కానీ మన దృష్టిలో వచ్చేటప్పటికి ఇది మిడ్ రేంజ్ కాదు, మనకి ఇది ఒక మిడ్ రేంజ్ ప్రీమియం మొబైల్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ 25,000 రూపాయల దాకా మీరు వెళ్ళారు అన్నట్లయితే కనుక అక్కడ మీకు దీనికన్నా బెటర్ ఆప్షన్సే ఉన్నాయి. వేరే అక్కడ MI 11X కావచ్చు, లేదన్నట్లయితే iQOO 7 కావచ్చు, లేదా మరికొన్ని రోజులు వెయిట్ చేశారంటే మేబీ పోకో F3 GT కూడా మీకు ఇదే ప్రైజింగ్ సెగ్మెంట్లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో వీళ్ళైతే ప్యూర్లీ కమర్షియల్ అయిపోయారు కంపేర్డ్ టు ఒకప్పుడుతో పోల్చారు అన్నట్లయితే. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చినప్పటికి మనకి వీళ్ళు ప్రైస్ తక్కువకు తెస్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ మన దృష్టిలో వచ్చేటప్పటికే అది ప్రైస్ ఎక్కువ. ఈవెన్ కాంపిటేటివ్ మార్కెట్లో అదే సెగ్మెంట్లో చాలా మొబైల్ ఫోన్స్నే మనం చూస్తుంటాం. బేసిక్గా చెప్పాలి అన్నట్లయితే కనుక ఈ సెగ్మెంట్లో వాళ్ళని కూడా క్యాప్చర్ చేద్దాము అనేటువంటి ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశంతో ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు లాంచ్ చేస్తున్నారు. కానీ OnePlus నాడ్లోనే మనం చాలా పూర్ సర్వీసెస్ని అయితే మనం చూసాము. సో మరి దీంట్లో ఎలా ఉండబోతుంది అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. సో ఖచ్చితంగా మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూస్ని కూడా మీ ముందుకు తీసుకొని రావడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ మీరైతే కనుక ఇనిషియల్ డేస్లోనే అంటే లాంచ్ అయిన వెంటనే ఈ ఫోన్ మాత్రం కొనకండి, వెయిట్ చేయండి, రివ్యూస్ చూడండి, చూసిన తర్వాతే యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. సో ఇది ఫ్రెండ్స్ OnePlus నాడ్ CE. అసలు దీన్ని లాంచ్ చేయడానికి గల అసలు రహస్యం ఏంటి, సో దీని ప్రైస్ సెగ్మెంట్ ఎలా ఉండొచ్చు, అలాగే దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మ్డ్ స్పెక్స్ అన్నీ కూడా. ఇకపోతే వీడియో మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.